హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ అండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే జంగిల్ టైల్ ఎగ్జిబిషన్ అండి. మీకు మొత్తం అయితే డీటెయిల్గా చూపిద్దామని అయితే వీడియో అయితే తీశాను. చూడండి, ఇక జంగిల్ టైల్ ఎగ్జిబిషన్ అయితే మొత్తం ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. బట్ అయితే మేము లోపలికి అయితే వెళ్ళలేదు, మనీ వేస్ట్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే మొత్తం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. దీనికి మనం మనీ పెట్టి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళలేదు. కిడ్స్ ఉన్న వాళ్ళైతే లోపలికి వెళ్ళి వాటితో అట్లా ఆడుకోవడం అట్లా అయితే బాగుంటుంది, కానీ మనకి ఎందుకంటే మనీ వేస్ట్. అందుకని చెప్పేసి మేమైతే పైనుంచి అయితే అన్నీ చూసాము. చూడండి, ఇక్కడ అన్ని మూమెంటబుల్ యానిమల్స్ అనమాట. ఇంకా అన్ని యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నీ అంటే అన్నీ అని చెప్పను, కొన్ని మెయిన్ యానిమల్స్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి. చూడండి, అన్ని మూమెంట్ ఇస్తూ ఉన్నాయి. కొంచెం పెద్దగా పెట్టారు. ఇంకా కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అట్లా అయితే డెకరేషన్ చేశారు అంతే. దీనికి 250 కాస్ట్ అంటే అసలు నిజంగా ఇదైతే నాట్ వర్తబుల్ అండి. ఇంకేం చేస్తారు, మనీ ఉన్న వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి వెళ్ళడానికైతే వెళ్తారు, కానీ అంతేం లేదు లోపల. నాకైతే ఇది కాస్ట్ అని అనిపించలేదు. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ముసలి ఇంకా ఎలిఫెంట్ అన్నీ జస్ట్ అలా మూమెంట్స్ ఇస్తూ ఉన్నాయి. ఎందుకో ఏమో ఈ షాపింగ్ మాల్స్లో ఇంత రేట్లు ఎందుకు పెడతారో తెలియదు, కానీ ఫుల్ రేట్లు పెడతారు. అసలు బీభత్సమైన రేట్లు అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తట్టుకోవాలి కదా. ఇంత రేట్లు పెడితే ఎవరైనా ఎలా వెళ్తారు? మనీ ఉన్న వాళ్ళే వెళ్తారు, మనీ లేని వాళ్ళు ఎలా వెళ్ళాలి? అది కూడా ఆలోచించుకోవాలి కదా. మరీ ఎక్కువ మొత్తం పెట్టేసి మంది మీద పడి దోచేస్తూ ఉంటారనమాట. నాకైతే ఇలాంటివన్నీ అంతగా నచ్చవు. మనకి ఏదో రీజనబుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటాము. ఇట్లాంటివన్నీ ఏదో చిన్నవి పెట్టి మనీ లాగే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారనమాట ఈ మాల్స్ వాళ్ళు. ఇంకా మాల్స్లో బట్టలు కూడా అంత ఏం బాగోవు, కానీ ఎక్కువ మనీ అయితే దోచేస్తుంటారు. వాళ్ళ ఏసీ బిల్లులు అన్నీ మన మీద రుద్దేసి అయితే అంతే. ఇంకా ఈ రోజుల్లో మంచితనానికి ఎక్కడ వాల్యూ ఉంది చెప్పండి? అంతా ఫేక్గా చేసుకునే వాళ్ళకే ఈ రోజుల్లో మంచి రోజులు అనమాట. ఓకే, ఇంకైతే ఇదైతే టూ మచ్ కాస్ట్ అనమాట. నాకైతే అసలు నచ్చలేదు ఇంత కాస్ట్ పెట్టడం. 250-300 కాస్ట్ ఏంటండి 4 యానిమల్స్, మూమెంటబుల్ యానిమల్స్ పెట్టి. ఇది మరీ ఓవర్ అయితే. ఓకే, ఇంకా చూడండి, అయినా జనాలకి ఏం కొదవలేదు, వెళ్తున్నారు వస్తున్నారు, బాగా తిరుగుతున్నారు. ఈ హైదరాబాద్ జనాలకు మ్యాక్సిమం పని బాట ఏమి ఉండదు కదా. సండే సాటర్డేస్ వస్తే తిరగడమే పని పెట్టుకుంటారు కదా, ఇంకా మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంకా జిరాఫీ అయితే చూడండి, కొంచెం ఎంత పెద్దగా ఉందో. ఇంకా పక్కన టైగర్, ఇదొక టైగర్ అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరైతే నెక్సెస్ మాల్లో ఈ టైల్స్ అండ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కింద కమెంట్లో పింక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ చూడండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకేం కోట్లు ఇవ్వట్లేదు, మీ ఆస్తులేం నేను అడగట్లేదు. జస్ట్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెత్త ఛానల్స్ అన్నీ బాగానే చూస్తారు. హార్డ్ వర్క్ చేసి మంచిగా చేసే వాళ్ళ ఛానల్స్ అయితే అస్సలు చూడరు. ఏంటో మరి, ప్రతిదానికి ఒక లక్ ఉంటుంది, లక్ కలిసి రావాలని అంటారు. బట్ నాకైతే ఛానల్ పెట్టి 3 years అవుతుంది, ఏ లక్కు లేదు. కానీ ఏదో ఒక రోజు నా ఛానల్ కూడా వైరల్ అవుతుంది అన్న కొంచెం ఉంటుంది కదా అన్న హోప్స్తో అయితే నేను పెడుతూ ఉన్నాను. నా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందో కూడా తెలియట్లేదు. ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఎడిటింగ్ చేసుకొని పెట్టినా కానీ యూజ్ లేదు. అదే కొంతమంది ఏం లేకపోయినా జస్ట్ అట్లా పెడితే చాలు, లక్షల్లో వ్యూస్ వస్తాయి. మరి వాళ్ళు చేసేది ఏంటో, మేము చేయంది ఏంటో తెలియట్లేదు. ఛానల్లో అడుగు పెట్టిన తర్వాత ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నీ ఎదుర్కొని పెట్టిన తర్వాత మనకి కొంచెం కూడా మనీ రాకపోతే మనకి ఎంత బాధ ఉంటుందో. అదే మనీ వస్తే వాళ్ళ అన్న మాటలన్నీ మర్చిపోతాము.
మనీ రాకుండా మనం పెట్టి వేస్ట్ అయితే అప్పుడు మనకు ఆ బాధ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. ఏం చేస్తాను, తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ అంతే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పాలి మీరే. కొంచెం అర్థం చేసుకొని నా ఛానల్ కూడా చూడండి. బట్ మీకు ఏదైనా కంటెంట్ నచ్చకపోతే ఈ కంటెంట్ ట్రై చేయండి, ఇదైతే బాగుంటుంది అని ఒక సజెషన్ అయినా ఇవ్వండి ఒక ఫ్రెండ్గా. అంతే, నేనైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదొక్కటే. ఓకేనా? ఓకే అండి. ఇంకా చెప్పాలి అంటే ఇదైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెట్టారు కాబట్టి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ వరకు అయితే ఇది కనిపిస్తూనే ఉంది మనకి ఎగ్జిబిషన్ అనేది. ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి కదా, చాలా కొన్ని కర్మ చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసాం, 50% అయితే ఆఫర్ ఉంది. బట్ ఏంటంటే కొంచెం నాకు నచ్చలేదు, అందుకని చెప్పేసి నేను ఉన్న ఫ్రాంక్ అయితే చెప్తున్నాను. నేనైతే మాల్లో అయితే పెద్దగా ఏం కొనను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఆ బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది, అందుకని నేను కొనను అనమాట. ఎప్పుడూ కొనను, ఇప్పుడే కాదు, మేము మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండబట్టి 10 years అవుతుంది. మాల్లో నేను ప్రిఫర్ చేయను అనమాట, ఎందుకంటే అంత ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అంత క్వాలిటీ కూడా ఏమి ఉండవు. నేను మాల్లో ఆల్రెడీ ప్రిఫర్ చేశాను, అంటే అచ్చం కొనకుండా లేను, నేను ఉన్నాయి. వీటిని కంపేర్ చేస్తే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. అందుకని చెప్పేసి నేను చిన్న మాల్స్లో కొనుక్కుంటాను, కానీ పెద్ద మాల్స్లో మొత్తం మన మీద వేస్తారనమాట. ఒక డ్రెస్ బయట వచ్చేసి 1000 రూపీస్ అయితే ఇక్కడైతే 3000 అట్లా ఉంటుంది. సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది, అదే ఉంటుంది, కానీ మాల్లో ఎక్కువ వేస్తారనమాట. అందుకని చెప్పేసి నేను ప్రిఫరెన్స్ ఇవ్వను. ఓకే, ఇంకా ఇదైతే 1 gram గోల్డ్ జ్యువెలరీ అనమాట, చూడండి. బాగున్నాయి. ఇంకైతే ఇది మేము సెకండ్ ఫ్లోర్ నుంచి తీసిన వీడియో అనమాట, ఒకసారి చూడండి. పైనుంచి కూడా మొత్తం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే చూడండి, మాల్ అయితే చాలా బాగుందండి, బట్ విజిట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కొన్ని సినిమా ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్, అట్లా చిన్న మూవీస్ ఉంటాయి కదా, అట్లా షార్ట్ ఫిలిమ్స్ అని చిన్న మూవీస్కి అట్లా ఆడియో ఫంక్షన్స్ అట్లా కూడా చేస్తూ ఉంటారంట. బట్ నేనైతే చూడలేదు, నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను. బట్ ఈసారి ఎవరైనా మా మదర్ కానీ అలా వచ్చినప్పుడు తనకి చూపించడానికి అయితే వస్తాను, ఇంకంతే. ఇంకా చూడాలి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది. ఇక్కడైతే నాకు కొన్ని హాఫ్ సారీస్ అయితే బాగా నచ్చాయి అనమాట ఇందులో. బట్ ఆఫర్ అయితే ఉంది, అంటే 50% ఆఫర్ ఉంది, అంటే 12,000 అట్లా పడుతుంది అనమాట. 12,000 మొత్తం 25,000 అండి ఈ హాఫ్ శారీ వచ్చేసి. 25,000 అయితే మనకి 12,500 అయితే పడుతుంది. కానీ బాగున్నాయి, కానీ వెయిట్ అయితే మనం అస్సలు మోయలేము. దాదాపు ఒక 50 kgs వెయిట్ అయితే ఉంటుంది అనమాట, అంత బరువు ఉంది. ఒక 2 చేతులు పట్టి లేపుతున్నా కానీ లేవట్లేదు, అంత బరువు ఉంది. మరి అవి వేసుకుంటే ఇంకా అసలు మనకు ఊపిరి కూడా ఆడదేమో అనిపిస్తుంది. అసలు అవి ఎలా వేసుకుంటారో కొనుక్కునే వాళ్ళు నాకేం అర్థం కూడా కాలేదు. అంత హెవీ బరువు వేసుకొని ఎట్లా మోస్తారో ఏంటో మరి. చాలా బరువు అయితే ఉంది, అసలు 2 చేతులు పెట్టి లాగుతున్నా అవి రావట్లేదు, అంత బరువు అయితే ఉందన్నమాట. ఇంకా ఇది అండి లాస్ట్, ఇంకా మూవీస్ ఉంది. ఇంకా దీని తర్వాత మూవీస్ అయితే ఉందన్నమాట. ఇదొక ఫ్లోర్, ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఇంక ఒక ఫ్లోర్ ఫైనల్ ఫ్లోర్, దానిపైన మూవీ అనమాట. ఇంకా ఇది నేను వెళ్ళేది వచ్చేసి గేమ్స్ జోన్ ఉన్నట్లుంది. ఇంకా పైన మూవీస్ కిందే ఫుడ్ సెక్షన్, అంతా ఫుడ్ కింద ఉంది, లేదా పైన ఉందో చూడలేదు అంత క్లారిటీ. ఇంకా పైకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే టైర్డ్ అయిపోయాము బాగా తిరిగి. ఆఫ్టర్నూన్ అనంగా మూవీకి వచ్చాం కదా, ఇంకా తిరిగి టైర్డ్ అయిపోయాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మూవీసే కదా, ఇంకేముందిలే అని చెప్పేసి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి చూడండి ఎగ్జిబిషన్ కిందకైతే ఉంది. ఇక్కడైతే కొన్ని అయితే పిక్స్ అయితే తీసుకుంటున్నాము. అది అనమాట. ఇక్కడ నుంచి అయితే గేమ్స్ జోన్ స్టార్ట్ అవుతుంది. బట్ గేమ్స్ జోన్ అయితే నేను తీసాను, అది నేను ఇంకొక వీడియోలో అయితే పెడతాను, లెంతీ అవుతుంది కదా, మీకు చూడటానికి ఇబ్బంది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు అనుకోండి, కానీ నేను చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తాం, ఏదైనా లక్ కలిసి వచ్చినప్పుడే అన్నీ అవుతాయి, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.